ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి సమయమైన దక్షిణాయనం పూర్తి చేసుకుని దేవతలకు పగటి సమయం అయిన ఉత్తరాయణం ప్రారంభం అవుతోంది. ఈ సందర్భంగా నిద్ర నుంచి మేలుకునే శ్రీమన్నారాయణుడిని ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని, సకల బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం. శ్రీ మహావిష్ణువు ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఆ మురాసురుడు నివసించే ప్రదేశం అన్నం. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని, అన్నం అసలు తినకూడదని పండితులు చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశులకు చేసే ఉపవాసంతో సమానం అని శాస్త్రం చెబుతోంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు పాలు పండ్లు తీసుకోవచ్చు. పెద్దవారు, చిన్నపిల్లలకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఎటువంటి నియమాలు వర్తించవు. ఏకాదశి అంటే 11 అంటే ఇందులో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు, వీటిని అదుపులో ఉంచుకుని వాటిపై నియంత్రణ సాధించడమే ఈ వ్రతం ఆంతర్యం. జై గురుదేవదత్త.